130వ కీర్తన 23-24. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో అన్నట్టు అర్థం ఏమిటి? దావీదు కూడా తెలియట్లేదు. ఉందో లేదో దావీదుకే అర్థం కావట్లేదు. కాబట్టి దావీదు ఏమంటున్నాడు? ఉందేమో, నేను లేదనుకుంటున్నాను కానీ నాలో ఉందేమో. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో. ఏం చేయమంటున్నాడు? చూడు. ప్రతిరోజు ఈ ప్రార్థన మనం చేస్తే ఎంత బాగుంటుంది. ప్రభువా, నేను అనుకుంటాను నాలో ఏ లోపం లేదని, నేను అనుకుంటాను నాలో ఏ పాపం లేదని, నేను అనుకుంటాను నేను చాలా మంచోడినని. నన్ను నేను పరిశీలించుకుంటే నేను ఏదో నీతిమంతుడిగా కనిపిస్తాను, ఇతరుల కంటే నేను ఉత్తమమైన ఆత్మీయుడిగా కనిపిస్తాను. కానీ ఏమో, నాలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో. అంటే అర్థం ఏమిటంటే, తాను పరిశీలన చేసుకుంటే తన లోపం తనకు కనిపించట్లేదు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారండి అంత నీతిమంతులు? నిన్ను పరిశీలించుకుంటే లోపము కనిపించట్లేదా? ఖచ్చితంగా కనిపిస్తుంది. దావీదు ఎక్కడి దాకా వెళ్ళాడంటే, తనను తాను జాగ్రత్తగా పరిశీలన చేసుకుని నా కళ్ళు ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా. నా చెవులు ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా. నా నోరు ఎలా ఉంది? బాగానే మాట్లాడుతున్నాను కదా. ఎవరిని గాయపరచట్లేదు కదా. నా తలంపులు ఎలా ఉన్నాయి? నీతిగానే ఉన్నాయి కదా. నా కళ్ళు పవిత్రంగానే ఉన్నాయి కదా. నా ఒళ్ళు పరిశుద్ధంగానే ఉంది కదా. సో తనను తాను పరిశీలన చేసుకుంటున్నప్పుడు తనకు అనిపిస్తుంది తనేదో నీతిగా జీవిస్తున్నాడు. కానీ ఎక్కడో తనకొక ప్రశ్న, ఏమో, దేవునికి ఆయాసకరమైనది ఏదైనా నా యందు ఉన్నదేమో. పరిశోధించయా. ఆ తర్వాత ఒక మాటను చూసారా? ఏమిటది? నిత్య మార్గమున నన్ను నడిపించయ్యా. నిత్య మార్గము అంటే అది పరలోక మార్గమయ్యా. నిత్యత్వములోనికి నడిపించే మార్గములో నేను ఉండాలని ఆశపడుతున్నా. దుష్టులకు అందులో చోటు లేదు. దుష్టులు ఎవ్వరూ కూడా అక్కడికి రాలేరు. నాకు తెలియకుండా నాలో ఏదైనా దుష్టత్వము, దుష్కార్యము, దుష్టుడు పెట్టినటువంటి క్రియ ఏదైనా ఉందేమో చేసి నన్ను పరిశోధించాయా. అదే సమయంలో దేవుడు చాలా మంచివాడు. ఎందుకనంటే, మన జీవితంలో మనం తెలుసో తెలియకో తప్పులు చేస్తున్నప్పుడు, నువ్వు చేస్తుంది తప్పు అని తెలియచేయడానికి దేవుడు మనస్సాక్షి అనేటటువంటి ఒక హెచ్చరికతో కూడినటువంటి గంట పెట్టాడు. ఏమిటది? మనస్సాక్షి. నువ్వు ఏదైనా తప్పు చేసావనుకో, వెంటనే మనస్సాక్షి ఏమంటది? నువ్వు చేసిన తప్పు ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరంలా. నువ్వు ఏదైనా పొరపాటు చేసినా, ఏదైనా తప్పు చేసినా, ఏదైనా పాపం చేసినా వెంటనే నిన్ను గద్దించేది ఏమిటయా అంటే నీ మనస్సాక్షి. ఒకరోజు ఒక పనివాడు యజమాని దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. అలా పనిచేస్తున్నప్పుడు ఆ పనిలో పొరపాటు జరిగింది. తెగ మదన పడిపోతున్నాడు. ఎంత తప్పు చేశాను. అలా చేయకుండా ఉండాల్సి. జరిగింది ఏమిటి? 15 రూపాయలు 70 పైసలు ఇవ్వాల్సిన వాడు కాస్త 15 రూపాయలు 10 పైసలు ఇచ్చాడు. ఎంత ఇవ్వలేదు? 60 పైసలు ఇవ్వాల. ఆమె లెక్క చూసుకుని, ఇదేంటి బాబు, నువ్వు 15 రూపాయల 70 పైసలు ఇవ్వాల్సింది 15 రూపాయల 10 పైసలు ఇచ్చావేమిటి? ఎందుకు ఇంత తక్కువ ఇచ్చావు అని అంటే, ఆమె దృష్టిలో వీడెవడు? 60 పైసలు కొట్టేసినోడు. తన పొరపాటును గ్రహించమ్మా, క్షమించమ్మా, నేను పొరపాటున ఇవ్వవలసింది ఇవ్వలేకపోయాను అని చెప్పేసి అంటే, ఊరుకో, నువ్వు కావాలనే చేశావు. లేదమ్మా, నేను కావాలని చేయలేదు అని చెప్పి 60 పైసలు ఇచ్చిన తర్వాత లోపల మదన పడిపోతా ఉన్నాడు. అలా చేయకుండా ఉండాల్సింది. ఈ లోపల ఏడుపు ముఖం పెట్టుకున్న వీడిని చూసి వాళ్ళ ఓనర్ వచ్చాడు. ఓనర్ వచ్చినప్పుడు అడిగాడు, ఏమిట్రా, ఎందుకంత డల్గా ఉన్నావు? అది కాదండి, 15 రూపాయలు 70 పైసలు ఇవ్వాల్సిన చోట 15 రూపాయల 10 పైసలే ఇచ్చాను. దానివల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది, సమాధానం లేకుండా పోయింది. చాలా బాధగా ఉందండి. అలా చేయకుండా ఉండాల్సింది. ఒరే పిచ్చోడా, 60 పైసల కోసం అంత ఫీల్ అయిపోతున్నావా? అంత ఫీల్ అయిపోతున్నావు అంటే నా మనస్సాక్షి గద్దిస్తుందండి. ఒరే, నేను బస్తాలే మోసం చేస్తున్నాను కదరా. 100 కేజీలు బస్తాలు ఇవ్వాల్సిన దాంట్లో
94 కేజీలే పెడుతున్నాను కదా. 50 కేజీలు ఇవ్వాల్సినటువంటి బస్తాలు ధాన్యం ఇవ్వాల్సిన దాంట్లో 48 కేజీలే పెడుతున్నాను కదా. నీ బస్తాలే నేను కాజేస్తుంటే నాకేం నొప్పి లేదు కదరా, నీకెందుకురా అంత నొప్పి? ఏమంటున్నాడు? బస్తాలు కొట్టేస్తుంటే నాకు నొప్పి లేదు కదరా, నీకెందుకురా 60 పైసలు అంత నొప్పి? సార్, చచ్చిపోయిన శవం పైన 10 బస్తాలు బియ్యం పెట్టామనుకోండి, దానికేమో నొప్పి ఉంటుందా అని అడిగాడు. చచ్చిపోయిన శవానికి నొప్పి ఏముంటుందిరా? అందుకే కదా సార్ బస్తాలు కొట్టేసినా మీకు నొప్పి లేదు. మీకేమైనా అర్థమైందా? చచ్చిపోయినోడికి నొప్పి ఉండదు, ఆత్మీయంగా చచ్చినోడికి కూడా తప్పు చేస్తున్నప్పుడు ఏ నొప్పి ఉండదు. ఈరోజు ఒకవేళ మీ జీవితంలో ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తున్నట్లయితే, నువ్వు చేస్తున్న తప్పు వద్దో చేయొద్దో అని గద్దిస్తున్నప్పుడు దానికి వెంటనే లోబడండి. ఒకవేళ నువ్వు లోబడకపోతే ఆ ఏరియాలో మనస్సాక్షి చచ్చిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఏ తప్పు చేసినా సరే మనస్సాక్షి పట్టించుకోదు. ఎందుకని? చంపేశావు. కాబట్టి భక్తుడైనటువంటి యోహాను ఈ మాట రాశాడు, 21వ వచనము, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యముగా కనిపించవచ్చు. సో దేవుడు నీకు నాకు మనస్సాక్షినిచ్చాడు తప్పు చేసినప్పుడు సరిచేయడానికి. దాన్ని చంపేయకండి, బ్రతకనివ్వండి. పైన ఒక మాట ఉంది చూడండి, ఏముంది అక్కడ? మధ్యలోంచి చదువుతున్నాను. మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందాం. సమ్మతి అంటే సమాధానం. మన హృదయము మన ఎడల ఏ విషయాల్లో నువ్వు చేస్తుంది తప్పు అని దోషారోపణ చేస్తుందో దాని విషయంలో మనం దేవునితో సమాధాన పడదాం, సరిచేసుకుందాం, మన హృదయాన్ని సరిచేసుకుందాం. అది దేవుడు మనకిస్తున్న ఒక హెచ్చరిక. దుష్టునికి సమాధానము ఉండదు. ఎందుకని? అతడు దుష్టుని ద్వారా నడిపించబడుతున్నాడు. ఎవరా దుష్టుడు? సైతాన్. వాడు మొదటి నుంచి దుష్టుడు, దుర్మార్గుడు. వాడికి చోటిచ్చినట్లయితే నిన్ను దుష్టునిగా మార్చేస్తాడు, అనగా నీ చేత దుష్కార్యములు చేయిస్తాడు. నీ జీవితంలో దుష్కార్యము ఉన్నట్లయితే నువ్వు సమాధానంగా జీవించటం సాధ్యం కాదు. మొదటిగా దేవునితో సమాధానం పోగొట్టుకుంటావు, రెండోదిగా నీ చుట్టూ ఉన్న మనుషులతో సమాధానం పోగొట్టుకుంటావు. జ్ఞాపకం చేస్తున్నాను, వెర్టికల్గా ఈ డైరెక్షన్లో నీకు సమాధానం లేకపోతే, దేవునితో నీకు సమాధానం లేకపోతే, నీ భార్యతో నీకు సమాధానం ఉండదు, నీ భర్తతో నీకు సమాధానం ఉండదు, నీ పిల్లలతో నీకు సమాధానం ఉండదు, నీ చుట్టూ ఉన్నవారితో నీకు సమాధానం ఉండదు. జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడైతే నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉంటావో నీ చుట్టూ ఉన్నవారితో కూడా నువ్వు సమాధానంగా ఉంటావు. తెచ్చుకుందాం ఇది. ఈరోజు సమాధానాన్ని నా జీవితంలో, నా హృదయంలో పరిపాలించాలని ఆశపడుతున్నాను. సమాధానమే నా హృదయాన్ని పరిపాలించాలని ఆశపడుతున్నాను అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభువు చూపించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సమాధానమును గూర్చి అనేక విషయాలు మీరు మాతో పంచుకున్నారు. దుష్టునికి సమాధానం ఉండదు, కానీ నీతిమంతుడు సమాధానం కలిగి జీవిస్తాడు. ఆ సమాధానాన్ని వెతుకుతాడు, సమాధానాన్ని ప్రేమిస్తాడు, సమాధానాన్ని వెంబడిస్తాడు, సమాధానంగా జీవిస్తాడు, సమాధానాన్ని పంచిపెడతాడు, సమాధాన పరుస్తాడు. అట్టి జీవితం మాకు దయచేయండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో
మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.